పెద్దలందరికీ నమస్కారము. పిల్లలందరికీ హాయ్. అమ్మమ్మ కథలకు స్వాగతం అనే ఈ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను పిల్లలు ఇష్టపడే చిన్న చిన్న కథలు వినిపించాలి అని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. నా చిన్నప్పుడు మా అమ్మగారు నాకు చెప్పిన కథలు, ఆ తర్వాత నేను చదివిన కథలతో పాటు మా అమ్మాయికి తన చిన్నప్పుడు నేను చెప్పిన కథలు, ఇప్పుడు మా మనవరాలకి చెప్తున్న కథలు, ఇవన్నీ నా దగ్గర వందల సంఖ్యలో నా కథల బ్యాగ్లో ఉన్నాయి. అవన్నీ నేను మీకు రోజుకో కథ చొప్పున వినిపిస్తాను. సరేనా? మరి ఈ కథలో చాలా మటుకి అందరికీ తెలిసినవే అయి ఉంటాయి, కానీ కొంతమందికి తెలియకపోవచ్చు కదా, అందుకని ఇవి నేను చెప్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, ఈ కథలు రాసిన వారి పేర్లు కానీ కథల పేర్లు కానీ చాలా మటుకి నాకు గుర్తులేవు. కావున ఈ కథలు వ్రాసిన వారు నన్ను మన్నించగలరు. ఇంకో విషయం, మీకు తెలియని కథలు, ఇప్పటి వరకు మీ పిల్లలకు చెప్పని కథలు ఏమైనా నేను చెప్పే కథల్లో వస్తే మీరు చక్కగా వాటిని విని మీరే స్వయంగా, అంటే తల్లి లేదా ఎవరైనా సరే వారి వారి పద్ధతుల్లో, అంటే ఎవరికి వారికి ముఖ్యంగా తల్లికి ఒక ప్రత్యేకమైన రిథం ఉంటుంది కదా కథలు చెప్పే విధానంలో, వాళ్ళు వాళ్ళ భాషలో పిల్లలు పడుకునేటప్పుడు కానీ లేదా అన్నం పెట్టేటప్పుడు కానీ చెప్పారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు ప్రశాంతంగా నిద్రపోతారు కూడా కదా. మరి నేను చెప్పే కథల విధానము, నా భాష మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను ఎవ్రీడే నైట్ 7 o'clockకి ఒక కథ అప్లోడ్ చేస్తాను. అప్పుడు మీకు ఆ కథ వస్తుంది. సరేనా? మరి ఈరోజు ఒక చిన్న కథతో స్టార్ట్ చేస్తాను. అదేమిటంటే, మనందరికీ తెలిసిన కథే. ఖచ్చితంగా మనందరము మన పిల్లలకి ఈ కథతోనే కథలు చెప్పటం మొదలు పెడతాం. అదే ఆ కథ పేరు ఏంటంటే 7 చేపల కథ. ఓకేనా? మరి హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఒకరోజు ఏం చేశారు, వేటకు వెళ్ళాలి అని వాళ్ళకి అనిపించి వాళ్ళందరూ కలిసి వేటకు బయలుదేరారు. కానీ వేటకు వెళ్ళి ఏం తెస్తారు అందరూ? ఏవో కొన్ని జంతువులు, అంటే పులి, సింహం లాంటి వాటిని వేటాడి తెస్తారు. కానీ మన రాజకుమారులు ఏం చేశారు, 7 చేపలు తెచ్చారు. 7 చేపలు తెచ్చి వాటిని ఎండలో ఆరబెట్టారు. ఆ మరునాడు అవి ఎంతవరకు ఎండాయో చూద్దామని వచ్చేటప్పటికి అందులో ఒక చేప ఎండలేదు. అప్పుడు ఆ చేప తెచ్చిన రాజకుమారుడు ఆ చేప దగ్గరికి వెళ్ళి, చేప ఎందుకు ఎండలేదు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ చేప అంటుంది, అయ్యో ప్రభు, నాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది, అందుకే నాకు సూర్యరశ్మి అంటే ఎండ అన్నమాట, తగలలేదు, నేనేం చెయ్యను అంటుంది. అప్పుడు ఆ రాజకుమారుడు గడ్డిమోపు దగ్గరికి వెళ్ళి, గడ్డిమోపు ఎందుకు అడ్డం వచ్చావు నువ్వు, చూడు నా ఫిష్ ఎండలేదు అని అంటాడనమాట. అనేటప్పటికీ ఆ గడ్డిమోపు అంటుంది, ఏం చేయను ప్రభు, నన్ను ఆవు తినలేదు, నా తప్పేమీ లేదు అంటుందన్నమాట. అప్పుడు రాజకుమారుడు ఏం చేస్తాడు, ఆవు దగ్గరికి వెళ్తాడు. ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు నువ్వు గడ్డి ఎందుకు మేయలేదు అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ ఆవు అంటుంది, నాకు మరి పని పిల్లవాడు గడ్డి వెయ్యలేదు, అందుకే నేను గడ్డి తినలేకపోయాను అని అంటుందన్నమాట. అనేటప్పటికీ రాజకుమారుడు ఏం చేస్తాడు, ఆ పని పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. పని పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, ఎరా అబ్బి, ఎందుకురా ఆవుకి గడ్డి వేయలేదు ఈరోజు, చూడు నువ్వు గడ్డి వేయకపోవటం మూలంగా ఆ గడ్డి మోపేమో అడ్డం వచ్చింది, అడ్డం వచ్చేటప్పటికి నేను తీసుకొచ్చిన ఫిష్ ఎండలేదు అని గట్టిగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ ఆ పని పిల్లవాడు అంటాడు, అది కాదు రాజా, కప్పం వాడికి భయం వేస్తుందనమాట, రాజకుమారుడు ఏమంటాడో ఏంటోను అని చెప్పి భయంగా అంటాడు, నాకు ఇవాళ మా అవ్వ బువ్వ పెట్టలేదు అంటాడు. బువ్వ అంటే అన్నం అన్నమాట. అన్నం పెట్టలేదు, అందుకే నేను పనిలోకి రాలేకపోయాను, క్షమించండి ప్రభు అంటాడనమాట. అనేటప్పటికీ సరేలే అని ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, ఆ అవ్వ దగ్గరికి వెళ్తాడు.
అవ్వ దగ్గరికి వెళ్ళి, అవ్వ నువ్వు ఎందుకు ఇవాళ పని పిల్లవాడికి అన్నం పెట్టలేదు, చూడు నీ మూలంగా ఎంత పని అయిందో అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట అవ్వ మీద. అరిచేటప్పటికి పాపం ఆ అవ్వ అంటుంది, క్షమించండి రాజకుమారా, నేనేం చెయ్యను, మా మనవడు ఇవాళ ఉదయం నుంచి ఒకటే ఏడుపు, అస్సలు ఊరుకోవట్లేదు, ఎంత ఊరడించినా సరే, అందుకే నేను ఇవాళ అన్నము పనిపిల్లవాడికి పెట్టలేకపోయాను, నన్ను క్షమించండి అంటుందన్నమాట. అనేటప్పటికీ అప్పుడు రాజకుమారుడు ఏం చేస్తాడు, సరేలే అని చెప్పి ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్తాడు. ఆ చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి, ఎరా నాన్న బుజ్జి ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది చెప్పు అని ముద్దుగా అడుగుతాడనమాట. అడిగేటప్పటికీ వాడు ఏడుస్తూ చెప్తాడు, మరేమో నన్ను చీమ కుట్టింది, అక్కడేమో నొప్పిగా ఉంది అని చెప్పి ఏడుస్తూ చెప్తాడనమాట. ఏడుస్తూ చెప్పేటప్పటికీ పాపం ఈ రాజకుమారుడు ఏం చేస్తాడు, సరేలే పద, నిన్ను చీమ ఎందుకు కొట్టిందో ఆ చీమనే అడుగుదాం అని చెప్పి ఆ పిల్లవాడిని కూడా తీసుకుని ఆ చీమ దగ్గరికి వెళ్తాడనమాట. చీమ దగ్గరికి వెళ్ళి, చీమ ఎందుకు ఆ చిన్న పిల్లవాడిని అలా కుట్టావు అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ చీమ అంటుంది, నా తప్పేం లేదు ప్రభు, నేనేమి వెళ్ళి ఆ పిల్లవాడిని కుట్టలేదు, ఆ పిల్లవాడే నా బంగారు పుట్టలో వేలు పెట్టాడు, మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా, మరి అందుకే కుట్టాను అంటుంది. అనేటప్పటికీ ఈ రాజకుమారుడు అనుకుంటాడు, అవును నిజమే కదా, ఆ పుట్టలో వేలు పెట్టాడు కాబట్టే కుట్టింది అదని చెప్పి సరేలే అని చెప్పి ఆ చిన్న పిల్లవాడిని ఓదారుస్తాడనమాట. ఏడవకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా ఏడవకు అని చెప్పి ఓదార్చి చెప్తాడు, ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయకు, నీకు అవసరం లేని పనుల్లో చెయ్యి పెట్టకు, అనవసరమైన విషయాలు కలగజేసుకుంటే ఇట్లాగే జరుగుతుంది అని చెప్పి రాజకుమారుడు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. మనకి ఈ కథలో తెలిసిన నీతి ఏమిటి, మనం ఎప్పుడూ కూడా మనకి అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు. అంటే మనకి అవసరం లేని విషయాలు మనం కలగ చేసుకోకూడదు అనమాట. సరేనా మరి? ఓకే, బాయ్ గుడ్ నైట్.